శుక్రవారం అక్టోబర్ 27, 1882. నేడు లక్ష్మీ పూజ పర్వదినం. విజయదశమి తర్వాత వచ్చే పౌర్ణమి నాడు వంగదేశంలో లక్ష్మీ పూజ చేస్తారు. పరమహంస శ్రీరామకృష్ణుల కోసం గంగానదిలో నౌకా విహారాన్ని కేశవసేన ఏర్పాటు చేశాడు. మధ్యాహ్నం సుమారు 4 గంటలకు తన బ్రహ్మసమాజి భక్తులతో అరుదించిన కేశవ నౌక దక్షిణేశ్వర కాళీ ఆలయం ప్రక్కన గంగానదిలో లంగరు దించింది. నౌకలోని ప్రయాణికులు తమ ఎదుట స్నానఘట్టం, చాందినీలను దర్శించారు. ఆలయ ఆవరణలో తమకు ఎడమవైపుగా 6 శివాలయాలు, కుడివైపున 6 శివాలయాలు నెలకొని ఉండటం వారు చూశారు. కాళికాలయపు తెల్లని గోపురం, పంచవటి ఫలవృక్షాగ్రాలు, దేవదారు వృక్షాల నీడలు శరత్కాల నీలాకాశానికి ఎదురొడ్డి నిలబడినట్లున్నాయి. 2 నహమత్తుల నడుమ సుగంధ పుష్పాలతో అలరారే ఉద్యానవనాలు, గంగా తీరంలో వరుస క్రమంలో అమరి ఉన్న పువ్వుల మొక్కలు కన్నుల పండుగ చేస్తున్నాయి. అతి ప్రాచీన ఆర్య నాగరికత సంప్రదాయాలతో సాంగత్యం పొందిన పవిత్ర గంగానదీ జలాల్లో వినీలాకాశం ప్రతిబింబిస్తోంది. బాహ్య ప్రపంచం కోమల ప్రశాంతతను సంతరించుకున్నట్లుగా ఉన్నది. బ్రహ్మసమాజ భక్తుల హృదయాలు శాంతితో నిండిపోయాయి. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వర కాళికాలయంలో చిరపరిచితమైన తమ గదిలో విజయకృష్ణ గోస్వామి హర్లాల్తో మాట్లాడుతున్నారు. ఇంతలో కేశవసేన్ శిష్యులు వచ్చి ప్రణామం చేసి, మహాశయ, స్టీమర్ వచ్చింది, కేశవబాబు మిమ్మల్ని అక్కడికి తీసుకురమ్మని మమ్మల్ని పంపారు అని చెప్పారు. శ్రీరామకృష్ణులు ఒక చిన్న పడవలో కేశవ్ స్టీమర్ వద్దకు వెళ్ళవలసి ఉంది. విజయకృష్ణ గోస్వామి కూడా వారిలో ఉన్నాడు. పడవ ఎక్కగానే శ్రీరామకృష్ణులు బాహ్యస్మృతిని కోల్పోయి సమాధి స్థితి పొందారు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. ప్రయాణికులలో మా కూడా ఉన్నాడు. పడవ స్టీమర్ పక్కకు వస్తూ ఉండగానే అందరూ శ్రీరామకృష్ణులను చూడ్డానికై స్టీమర్ అంచుకేసి పరుగుపెట్టారు. శ్రీరామకృష్ణులను సురక్షితంగా స్టీమర్లోనికి తీసుకురావడానికి కేశవ్ ఆతురత పడుతున్నాడు. ఎంతో కష్టం మీద శ్రీరామకృష్ణులను బాహ్యస్మృతిలోనికి కొనివచ్చి స్టీమర్లోని ఒక గదిలోకి తీసుకువెళ్లారు. ఇంకా ఆయన పూర్తిగా బాహ్యస్మృతిలోకి రాని కారణంగా ఒక భక్తుని ఆసరా చేసుకుని యాంత్రికంగా నడిచారు. కేశవ్ తదితరులు ఆయనకు ప్రణామాలు చేశారు. కానీ ఆయనకు వారి ఎరుకే లేదు. ఆ గదిలో ఒక మేజ, కొన్ని కుర్చీలు ఉన్నాయి. శ్రీరామకృష్ణులను ఒక కుర్చీలో ఆసీనులను చేసి కేశవ్, విజయ్ కూడా చెరొక కుర్చీలో కూర్చున్నారు. కొందరు భక్తులు కూర్చున్నారు. అనేకులు నేల మీదనే కూర్చున్నారు. చాలామంది బయట నిలబడవలసి వచ్చింది. వాళ్ళు ఆతురతతో తలుపు గుండా, కిటికీల గుండా తొంగి చూస్తున్నారు. శ్రీరామకృష్ణులు మళ్లీ సమాధిమగ్నులైనారు. పూర్తిగా బాహ్యస్మృతిని కోల్పోయారు. గదిలో జనం క్రిక్కిరిసి ఉండటంతో గాలి ప్రసరణకై కేశవ్ కిటికీలు తెరిచాడు. విజయ్తో ఈ అనుకోని కలయికకు కేశవ్ ఇబ్బందికి లోనైనాడు. కొన్ని బ్రహ్మ సమాజ సిద్ధాంతాల పట్ల కేశవ్తో భేదాభిప్రాయాలు ఏర్పడి విజయకృష్ణ గోస్వామి కేశవ్ సమాజం నుండి విడిపోయి వేరే సమాజంలో చేరటమే ఇందుకు కారణం. బ్రహ్మ సమాజ భక్తులు తదేక దృష్టితో శ్రీరామకృష్ణులనే చూస్తూ ఉన్నారు. క్రమంగా శ్రీరామకృష్ణులు బాహ్య చైతన్యంలోకి రాసాగారు. కానీ దైవోన్మత్తత ఇంకా నెలకొని ఉంది. మెల్లగా అస్పష్టంగా తమలో ఇలా అనుకుంటున్నారు, అమ్మా, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? వారు చుట్టూ దడిగట్టుకొని ఉన్నారు. నేను వీరిని ముక్తులను గావించగలనా? అక్కడ సమావేశమైన వ్యక్తులు సంసార కుడ్యాల నడుమ బందీలై ఉన్నట్లు శ్రీరామకృష్ణులు చూస్తున్నారా? వారి నిస్సహాయత శ్రీరామకృష్ణులను జగన్మాతతో ఇలా ప్రార్థింపజేసిందా?
క్రమంగా శ్రీరామకృష్ణులకు బాహ్య స్మృతి కలుగసాగింది. ఘాజీపూర్ వాస్తవ్యుడైన నీలమాధవ్ మరో బ్రహ్మసమాజ భక్తుడు పహోరీ బాబా గురించి ముచ్చటించుకుంటున్నారు. మరో బ్రహ్మసమాజ భక్తుడు శ్రీరామకృష్ణులతో ఇలా అన్నాడు: మహాశయ, ఈ పెద్ద మనుషులు పహోరీ బాబాను దర్శించారు. ఆయన ఘాజీపూర్లో నివసిస్తున్నారు. మీలాంటి పవిత్రమూర్తులే ఆయన కూడా. శ్రీరామకృష్ణులు ఇంకా మాట్లాడలేకున్నారు. మందహాసం మాత్రం చేశారు. ఆ భక్తుడు కొనసాగించాడు: మహాశయ, పహోరీ బాబా గారు తమ గదిలో మీ ఛాయాచిత్రాన్ని ఉంచుకున్నారు. తమ శరీరాన్ని చూపిస్తూ శ్రీరామకృష్ణులు మందహాసం చేస్తూ, ఇది కేవలం దిండు గలీబు మాత్రమే అన్నారు. యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తజ్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. శ్రీరామకృష్ణులు ఇలా కొనసాగించారు: కానీ భక్తుడి హృదయం భగవంతుడి నివాస స్థానం అని గుర్తుంచుకోవాలి. ఆయన సకల భూతాలలోనూ విరాజిల్లటం సందేహాతీతమే. కానీ భక్తుల హృదయాల్లో ఆయన విశేషంగా వ్యక్తమవుతాడు. ఒక జమీందారు అప్పుడప్పుడు తన జమీలోని అన్ని చోట్లకు పోతూ ఉంటాడు. కానీ సామాన్యంగా అతడు ఫలానా చావడిలో ఉంటాడని ప్రజలు అంటారు. భక్తుడి హృదయం భగవంతుడి చావడి. బ్రహ్మం అనే జ్ఞానులు ఎవరిని పేర్కొంటారో ఆయనే యోగులచే ఆత్మగా పిలువబడుచున్నాడు. భక్తులు ఆయన్నే భగవంతుడు అని పిలుస్తారు. దేవాలయంలో పూజించేటప్పుడు పూజారి అని, అదే బ్రాహ్మణుడు వంట చేసేటప్పుడు వంట బ్రాహ్మణుడు అని పిలువబడుతున్నాడు కదా. జ్ఞాన మార్గావలంబి అయిన జ్ఞాని ఇది కాదు అది కాదు అంటూ విచక్షణాయుతంగా సత్యాన్వేషణ చేస్తాడు. బ్రహ్మం ఇది కాదు, అది కాదు, అది ఈ జగత్తు కాదు, దానిలోని జీవరాశి కాదు. ఈ తీరులో విచారణ చేయగా చేయగా మనస్సు స్థిరపడుతుంది. తరువాత అది లయమై సాధకుడు సమాధిలోకి వెళతాడు. అప్పుడు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. బ్రహ్మ సత్యం జగన్మిథ్య, ఇదే జ్ఞాని నిశ్చిత అభిప్రాయం. ఈ నామరూపాలన్నీ స్వప్నతుల్యాలు. బ్రహ్మం అంటే ఏమిటో నోటితో వర్ణించలేము. బ్రహ్మం వ్యక్తిమాత్రుడని కూడా ఎవరు చెప్పలేరు. వేదాంతాన్ని అనుసరించే జ్ఞానుల అభిప్రాయం ఇది. కానీ భక్తులు అన్ని స్థితులను అంగీకరిస్తారు. వారు జాగ్రత్తావస్థను కూడా యథార్థంగానే భావిస్తారు. స్వప్నం మాదిరి జగత్తు కూడా ఒక మిథ్యగా భావించరు. ఈ జగత్తు భగవంతుడి శక్తి వైభవాల వ్యక్తీకరణే అని వారంటారు. ఆకాశం, నక్షత్రాలు, సూర్యచంద్రులు, పర్వతాలు, సముద్రాలు, మనుష్యులు, జంతువులు ఇవన్నీ భగవంతుడి సృష్టి. ఇవి అతడి వైభవాన్ని వ్యక్తీకరిస్తాయి. అతడు మనలోనే, మన హృదయాల్లోనే నెలకొని ఉన్నాడు. అతడు బాహ్యంలోనూ ఉన్నాడు. భగవంతుడే చతుర్వింశతి తత్వాలు జీవజగత్తులుగా ఉన్నాడని ఉత్తమ భక్తుడు పలుకుతాడు. భక్తుడు చక్కెర తినాలని ఆకాంక్షిస్తాడు, కానీ చక్కెరగా మారిపోవాలని కోరుకోడు. అందరూ నవ్వారు. భక్తుడి భావం ఎలాంటిదో తెలిసినా, ఓ భగవంతుడా, నువ్వు ప్రభువువి, నేను నీ దాసుణ్ణి. నువ్వు నా తల్లివి, నేను నీ బిడ్డను. నువ్వే నా తండ్రివి, తల్లివి. నువ్వు పూర్ణుడవు, నేను అంశమాత్రుణ్ణి అని అంటాడే కానీ నేను బ్రహ్మాన్ని అని పలుక ఇచ్చగించడు. యోగులు పరమాత్మ సాక్షాత్కారం పొంద యత్నిస్తారు. జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేయటమే వారి ఆదర్శం. విషయాల బారి నుండి మనస్సును మరలించి పరమాత్మలో కేంద్రీకరించడానికే ప్రయత్నిస్తారు. అందుచేతనే సాధన ప్రారంభ దశలో ఏకాంత ప్రదేశానికి వెళ్ళి
స్థిరాసనంలో అనన్య చిత్తంతో ధ్యాన చింతనలు చేయాలి సుమా. వస్తువు ఒక్కటే, పేర్లు మాత్రం వేరు. బ్రహ్మమే ఆత్మ, భగవంతుడును. జ్ఞానులకు ఆయన బ్రహ్మం, యోగులకు పరమాత్మ, భక్తులకు భగవంతుడుగాను వెలయిస్తున్నాడు. త్వమేవ సూక్ష్మాత్వం స్థూలా వ్యక్తావ్యక్తస్వరూపిణి నిరాకారాపి సాకారా కస్త్వాం వేదితుమర్హతి. స్టీమర్ కలకత్తా వైపుగా సాగిపోతోంది. కానీ స్టీమర్ చేస్తున్న శబ్దం ప్రయాణికుల చెవులకు సోకలేదు. వారు తదేక దృష్టితో ఆ పరమహంస దేవుల్నే చూస్తూ వారి అమృతవాక్కులను ఆలకిస్తూ ఉండటంలో పరిసరాలనే విస్మరించారు. దేవాలయాలతో ఉద్యానవనాలతో కూడుకున్న దక్షిణేశ్వరం వెనక్కు వెళ్ళిపోతూ ఉంది. మర్మరధ్వనులు చేస్తూ స్టీమర్ గంగాజలాలను చీల్చుకుంటూ సాగిపోతూ ఉంది. కానీ భక్తులకు ఇవేవీ పట్టినట్టు లేదు. వారు మంత్రముగ్ధులై దైవీ దరహాసోదండు, ప్రియదర్శనుడు, ఆనందమయుడు, హర్షప్రకాశ నయనుడు, భగవంతుణ్ణి తప్ప సమస్తాన్ని త్యజించినవాడు, అన్యం ఏది ఎరుగనివాడు అయిన ఒక మహాయోగిని చూస్తున్నారు. ఆయన పెదవుల నుండి ధారాపాతంగా కథామృత ప్రవాహం జాలువారుతోంది. శ్రీరామకృష్ణుడు. వేదాంతంలోని అద్వైత శాఖకు చెందిన జ్ఞానులు సృష్టి స్థితి లయాలు, జీవజగత్తులన్నీ శక్తి లీలలని పేర్కొంటారు. విచారణ చేసి చూస్తే ఇవన్నీ స్వప్నతుల్యాలని బోధపడుతుంది. బ్రహ్మమే యథార్థం, తక్కినవన్నీ యథార్థం కావు. చివరికి శక్తి కూడా వాస్తవమే, కల వంటిదే. నువ్వు 1000 సార్లు విచారణ సలుపు, అయినప్పటికీ సమాధి స్థితిని పొందకుంటే శక్తి ఆవరణాన్ని దాటిపోలేవు. నేను ధ్యానిస్తున్నాను, నేను చింతిస్తున్నాను అని అంటున్నప్పటికీ నువ్వు శక్తి అధీనంలోనే ఉన్నవాడివి. అందుచేత బ్రహ్మం శక్తి అభిన్నాలు. ఒకదాన్ని అంగీకరిస్తే రెండవ దాన్ని అంగీకరించి తీరవలసిందే. అగ్ని దాని దాహక శక్తి వంటిది. ఒకదాన్ని వదిలి రెండవ దాన్ని భావించలేం. సూర్యుడిని వదిలి సూర్యరశ్మిని, లేక సూర్యరశ్మిని వదిలి సూర్యుడిని ఊహించగలమా? పాలు ఎలా ఉంటాయి? నువ్వు అంటావు తెల్లగా ఉంటాయని. తెలుపుదనం వదిలి పాలను వదిలి తెలుపుదనాన్ని నువ్వు భావించుకోలేవు. అదే రీతిలో బ్రహ్మాన్ని వదిలి శక్తిని వదిలి బ్రహ్మాన్ని భావించుకోలేం. నిత్యాన్ని వదిలి లీలను విడిచి నిత్యాన్ని ఊహించుకోలేం. ఆద్యాశక్తి లీలామయి, సృష్టి స్థితి ప్రళయాలను గావిస్తోంది. ఆ శక్తినే కాళికాదేవి అంటారు. బ్రహ్మమే కాళీ, కాళీయే బ్రహ్మం. వాస్తవానికి రెండు ఒక్కటే. నిష్క్రియ స్థితిలో ఉన్నప్పుడు, అంటే సృష్టి స్థితి ప్రళయ కార్యాల్లో పాల్గొనన్నప్పుడు ఆ శక్తిని మనం బ్రహ్మం అంటాం. ఆ కార్యకలాపాల్లో పాల్గొన్నప్పుడు ఆ బ్రహ్మాన్ని కాళీ లేక ఆద్యాశక్తిగా పేర్కొంటాం. వస్తువు ఒక్కటే, కానీ నామరూపాలు వేరు. అది ఎలా అంటే, నీరు విభిన్న భాషల్లో విభిన్నంగా పిలువబడుతోంది కదా. జలం, వాటర్, పానీ మొదలైన పేర్లతో. ఒక చెరువుకు 4 గట్లు ఉన్నాయనుకోండి. ఒక గట్టు నుండి నీరు త్రాగే హిందువులు జలం అంటారు. మరొక గట్టు నుండి నీరు త్రాగే మహమ్మదీయులు పానీ అంటారు. 3వ గట్టు నుండి నీరు త్రాగే ఆంగ్లేయులు వాటర్ అంటారు. పై ముగ్గురు ఒకే వస్తువును సూచిస్తున్నారు. భేదం కేవలం పేరులోనే ఉంది. అదే తీరులో భగవంతుడిని కొందరు అల్లా అని పిలుస్తారు, కొందరు గాడ్ అని, కొందరు బ్రహ్మం అని, మరికొందరు కాళీ అని. తక్కినవారు రామ, యేసు, దుర్గా, హరి మొదలైన పేర్లతో పిలుస్తున్నారు.
జగజ్జనని కాళి ఎన్ని విధాల లీలలు గావిస్తున్నదో మాకు వివరించండి మహాశయ అన్నాడు కేశవ్ చిరునవ్వుతో. మళ్ళా శ్రీరామకృష్ణుల చిరునవ్వుతో, ఆమె పలు రకాల లీలలు చేస్తున్నది. ఆమె మహాకాళి, నిత్యకాళి, శ్మశానకాళి, రక్షాకాళి, శ్యామకాళి. మహాకాళి, నిత్యకాళి గురించి తంత్రాలలో ప్రస్తావించబడి ఉంది. సృష్టికి పూర్వం సూర్యచంద్రాదులు పృథ్వీ లేని కాలంలో గాఢాంధకారం ఆవరించి ఉన్నప్పుడు తల్లి నిరాకార రూపిణి మహాకాళి మహాకాళుడితో విరాజిల్లుతూ ఉండేది. శ్యామకాళి చాలా వరకు కోమల ప్రకృతి. ఇళ్లల్లో ఆమెను పూజిస్తూ ఉంటారు. ఈమె వరాభయదాయిని. మహామారి, దుర్భిక్షం, భూకంపం, అతివృష్టి, కరువు మొదలైనవి చెలరేగినప్పుడు రక్షాకాళిని పూజించాలి. శ్మశానకాళి సంహారమూర్తి. శాకిని, డాకిని మొదలైన పిశాచాలు తన్ను పరివేష్టించి ఉండగా ఆమె శ్మశానాల్లో నివసిస్తుంది. ఆమె నోటిగుండా రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. కంఠంలో మానవ శిరస్సుల మాల వేలాడుతూ ఉంటుంది. నడుమున మానవ హస్తాలతో రూపొందిన వడ్డాణం ఉంటుంది. ఈ జగత్తు నాశనమైనప్పుడు మహాప్రళయాంతంలో దివ్యజనని బీజములను తదనంతర సృష్టి కోసం పదిలిపరుస్తుంది. ఇల్లాలు ఒక ముంతలో అన్ని రకాల గృహోపయోగ వస్తువులను ఏది దాచి ఉంచుతుంది చూడు, ఆ రీతిలో అన్నమాట. గృహిణుల వద్ద ఒక ముంత ఉంటుంది. దానిలో వారు ఆల్చిప్పలు, నీలి గుళికలు, చిన్ని చిన్ని మూటల్లో దోస, గుమ్మడి గింజలు మొదలైనవి దాచి ఉంచుకుంటారు. కావలసినప్పుడు వాటిని బయటికి తీస్తారు. అదేవిధంగా జగత్తు నాశనమైన తరువాత బ్రహ్మమయీ దివ్యజనని నానా రకాల బీజాలను తదనంతర సృష్టి కోసం సేకరించి దాచి ఉంచుతుంది. సృష్టి అనంతరం ఆద్యాశక్తి జగత్తులోనే వసిస్తుంది. వేదాల్లో ఊర్ణనాభి అంటే సాలెపురుగు, దాని గూడిని వర్ణించారు. సాలెపురుగు తన లోపల నుండి వెలువడిన పదార్థంతో గూడు అల్లుతుంది. తర్వాత దానిలోనే ఉండిపోతుంది. అదే రీతిలో భగవంతుడు జగత్తుకు ఆధారము, ఆధేయము కూడా. కాళీమాత నలుపు వర్ణంలో ఉంటుందా? చాలా దూరం నుంచి చూడటం వల్ల ఆమె నలుపు రంగులో ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఆమెను సన్నిహితంగా తెలుసుకుంటే అలా ఆగుపడదు. దూరం నుంచి చూసినప్పుడు ఆకాశం నీలి రంగులో కనిపిస్తుంది కదా, కానీ దగ్గర నుంచి చూసినప్పుడు అది వర్ణరహితం. సాగరాన్ని దూరం నుంచి చూసినప్పుడు నీలి రంగులో ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ దాని వద్దకెళ్ళి నీటిని చేతుల్లో తీసుకుంటే అది వర్ణరహితం అని తెలుస్తుంది కదా. ఇలా పలికి శ్రీరామకృష్ణులు దివ్య ప్రేమోన్మత్తతలో ఇలా పాడసాగారు. నామాయి నల్లనిదా కాళరూపి దిగంబరి హృదయాబ్జపు బుద్ధీపని నామాయి నల్లనిదా కాళరూపి దిగంబరి హృదయాబ్జపు బుద్ధీపని నామాయి నల్లనిదా త్రిభిర్గుణమయైర్భావైరేభిः సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. శ్రీరామకృష్ణులు కొనసాగిస్తూ, బంధం, ముక్తి ఈ రెండిటికీ కర్త్రి ఆమెయే. ఆమె మాయ వల్లనే సంసార జీవులు కామినీ కాంచనాల్లో చిక్కుపడుతున్నారు. మళ్ళీ ఆమె కటాక్షంతోనే ముక్తిని పొందుతున్నారు. ఆమె భవబంధాలను ఛేదించే ముక్తిప్రదాయిని. తరువాత శ్రీరామకృష్ణులు తమ సుమధుర స్వరంలో ఇలా పాడనారంభించారు.
ఎగురవేయుచున్నావు గాలి పడగలను శ్యామ, సందడైన లోక సంతలోన మాయదారముకను ఆశగాని మీద లేచి ఎగసిపోవు నింగి పైకి. ఎగురవేయుచున్నావు గాలి పడగలను శ్యామ, గాలి పడగ చట్రములను మానవాళి ఎముక గూళ్ళు, దానికున్న కాగితములు త్రిగుణములచే నిర్మితములు. ఎగురవేయుచున్నావు గాలి పడగలను శ్యామ, సందడైన లోక సంతలోన ఐహికాశ గాజు జిగురు రుద్దినావు దారములకు, లాగినప్పుడు పురులు పేని గట్టిపడుచు వాడి అగును. ఎగురవేయుచున్నావు గాలి పడగలను శ్యామ, లక్షలోన ఏదో ఒకటి తెంచుకొనుచు ఎగిరిపోవు, దాని చూచి నవ్వుకొనుచు చప్పట్లను చరతు వీవు. ఎగురవేయుచున్నావు గాలి పడగలను శ్యామ, అనువైన గాలిపైన తెగిన గాలిపటము భవము దాటి అఖండమందు చేరుననుచు రాంప్రసాద్ పలికే. ఎగురవేయుచున్నావు గాలి పడగలను శ్యామ, సందడైన లోక సంతలోన మాయదారముగను ఆశగాలి మీద లేచి ఎగసిపోవు నింగిపైకి. ఆమె లీలామయి. ఈ సంసారం ఆమె లీల. ఆమె ఇచ్ఛామయి, ఆనందమయి. లక్షలో ఏ ఒక్కరికో ఆమె ముక్తిని ప్రసాదిస్తుంది. కానీ మహాశయ, ఆమె ఇచ్చగిస్తే అందరికీ ముక్తినివ్వగలదు. అలాంటప్పుడు మమ్మల్ని ఇలా ఎందుకు సంసారంలో బంధించి ఉంచింది అని ఒక బ్రహ్మ సమాజ భక్తుడు అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు, అది ఆమె ఇష్టం. తాను సృష్టించిన జీవులతో ఆటలాడుకోవటానికి ఆమెకి ఇష్టం. దాగుడు మూతలాట్లో చూడలేదా? తల్లిని తాకితే పిల్లవాడు మరి దొంగ కాడు. అందరూ వచ్చి తల్లిని తాకితే ఆట ఎక్కువసేపు సాగదు. అది ఆమెకి ఇష్టం ఉండదు. ఆటను కొనసాగించటంలోనే ఆమె ఆనందిస్తుంది. అందుకే కవి ఇలా అన్నాడు, లక్షలోన ఏదో ఒకటి తెంచుకొనొచ్చు ఎగిరిపోవు, దాని చూచి నవ్వుకొనుచు చప్పట్లను చరతు వీవు. జగజ్జనని కనుసైగతో మనస్సుకు వెళ్ళి సంసార సుఖం అనుభవించు అన్నట్లుగా ఉంది. అలాంటప్పుడు మనస్సును నిందించటం ఏం భావ్యం? ఆమె కటాక్షంతో మనస్సును తన వైపుకు త్రిప్పుకుంటే తప్ప మనస్సు ఈ విషయాసక్తి నుండి విడిపడదు. అప్పుడే మనస్సు జగజ్జనని పాదపద్మాల పట్ల భక్తి ప్రవృత్తులను కలిగి ఉంటుంది. తర్వాత శ్రీరామకృష్ణులు సంసారులు అనుభవించే నానా బాధలను తమ పైన ఆరోపించుకున్నట్లు జగజ్జననికి ఫిర్యాదు చేసే ధోరణిలో ఇలా పాడారు. అమ్మా అమ్మా నన్నీ ఖేదము వ్యధతో హృదయము పిండుచున్నదే. అమ్మా అమ్మా నన్నీ ఖేదము వ్యధతో హృదయము పిండుచున్నదే. నా అమ్మవు నీవై ఉండియు కూడా మెలకువతో నేనున్నను కూడా, నా నట్టింటనే నా గృహముననే దొంగలు దోపిడీ చేయగవలెనా.
అమ్మా అమ్మా నన్నీ ఖేదము వ్యధతో హృదయము పిండుచున్నదే. నిన్నే తలచగవలెనని మదిలో ఎన్నో మారులు బాసలు చేసి సరియగు సాధన సమయము రాగనే నిన్ను పిలుచుటనే మరిచిపోతినే. ఇది అంతయు నీ చాతురియేనని అమ్మా ఇప్పుడే అర్థం అయినదే. అమ్మా అమ్మా నన్నీ ఖేదము వ్యధతో హృదయము పిండుచున్నదే. ఇవ్వకపోతివి ఎన్నడు దేనిని ఇచ్చియున్నచో ఇవ్వనా నీకు. నీవిచ్చునవేగా నేనిచ్చునది, తప్పేమున్నదే దీనిలో నాది. యశమేయైనను అపయశమైనను సద్రసమైనను చెడు రసమైనను రససర్వేశ్వరి వయ్యును నీవే. రసభంగం బిట చేయగనేలా. అమ్మా అమ్మా నన్నీ ఖేదము వ్యధతో హృదయము పిండుచున్నదే. ఈ మనసును నాకిచ్చుచు దానిని కనుసైగలచే కాంక్ష కొల్పుచు భవసుఖములనే అనుభవింపమని ఆంక్షను పెట్టితివనును ప్రసాదు. కావున గతియే మాలిని సృష్టిలో ఎవరిదో చెడు దృష్టిని సోకి ఎందుకు పోవచ్చు ఎండుకు పోవచ్చు ఎగురుచునుంటిని. ఎందుకు పోవచ్చు ఎగురుచునుంటి. చెడు సౌఖ్యముగా భ్రాంతి సత్యముగా. చెడు సౌఖ్యముగా భ్రాంతి సత్యముగా. అమ్మా అమ్మా నన్నీ ఖేదము వ్యధతో హృదయము పిండుచున్నదే. ఆమె మాయలో భ్రమించి మనుష్యులు సంసారంలో చిక్కుకుంటున్నారు. ఈ మనసును నాకిచ్చుచు దానిని కనుసైగలచే కాంక్షలు గొలుపుచు భవసుఖములనే అనుభవింపుమని ఆంక్షను పెట్టితివనును ప్రసాదు. సర్వసంగ పరిత్యాగం చేయకుండా భగవంతుని పొందలేమా అని ఒక బ్రహ్మ సమాజ భక్తుడు అడిగాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, సర్వస్వాన్ని మీరెందుకు త్యజించాలి? మధ్య మార్గాన్ని అనుసరిస్తూ ఇప్పుడున్న స్థితిలో మీరు బాగానే ఉన్నారు. నీకు నక్స్ ఆట తెలుసా? ఆ ఆటలో నేను గరిష్ట సంఖ్యను సాధించి ఆట నుంచి విరమణ పొందాను. ఆ ఆట పట్ల ఇక ఆసక్తి లేదు. కానీ మీరు చాలా తెలివైన వాళ్ళు. మీలో కొందరు 10 సంఖ్యను, కొందరు 6, మరికొందరు 5 పొందారు. మీరు సరైన సంఖ్యనే పొంది ఉన్నారు. కనుకనే మీరు నాలాగా ఆటలో నుండి విరమణ చెందలేదు. ఆట కొనసాగుతుంది. అది మంచిది కదా. అందరూ నవ్వారు. నేను నిజం చెప్తున్నాను. మీరు సంసారంలో ఉండటంలో దోషం ఏమీ లేదు. కానీ మనస్సును భగవంతుడి వైపు మళ్ళించాలి సుమా. అలా కాకుంటే మీరు ఏమీ సాధించలేరు. ఒక చేత మీరు విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించండి, మరొక చేత భగవంతుణ్ణి పట్టుకోండి. మీ విద్యుక్త ధర్మ నిర్వహణ అనంతరం 2 చేతులతో భగవంతుణ్ణి పట్టుకోండి. బంధానికి ముక్తికి అంతటికీ మనస్సే మూలం. మనస్సును నువ్వు ఏ రంగులో ముంచితే ఆ రంగే అంటుకుంటుంది.
చాకలి నుంచి అప్పుడే వచ్చిన తెల్లని వస్త్రం లాంటిది మనస్సు. ఆ వస్త్రాన్ని నువ్వు ఎరుపు రంగులో ముంచావనుకో, అది ఎరుపు రంగును సంతరించుకుంటుంది. నీలం లేక ఆకుపచ్చ రంగుల్లో ముంచితే అది నీలం లేక ఆకుపచ్చ రంగును సంతరించుకుంటుంది. నువ్వు ఆ వస్త్రాన్ని ఏ రంగులో ముంచితే ఆ రంగునే పొందుతుంది. ఏదో కాస్త ఆంగ్లం నేర్చుకోగానే వాట్ గేట్ అంటూ మాట్లాడటం మీరు గమనించే ఉంటారు. అంతేకాక బూట్లు ధరించి ఏలవేస్తూ పోతుంటారు. ఇవన్నీ తోడుగానే వస్తాయి. లేక ఒక పండితుడు సంస్కృతం అధ్యయనం చేస్తే సంస్కృత శ్లోకాలను దబదబలాడిస్తాడు. నువ్వు కనుక దుస్సాంగత్యంలో ఉంటే నీ సహచరుల్లానే మాట్లాడతావు, ఆలోచిస్తావు. అలా కాక సజ్జనులైన భక్తుల సాంగత్యంలో ఉన్నావనుకో, నీ ధ్యాస పలుకు భగవత్పరమైనవిగానే ఉంటాయి. మనస్సే సర్వము. ఒక వ్యక్తికి భార్య ఒకవైపు, కుమార్తె మరోవైపు ఉన్నారనుకోండి. వారి పట్ల ఆ వ్యక్తి తన అనురాగాన్ని భిన్న రీతిలో ప్రదర్శిస్తాడు కదా. కానీ అతని మనస్సు ఒక్కటే కదా. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. బంధం మనస్సుకు చెందింది. ముక్తి కూడా మనస్సంబంధితమే. నేను ముక్తుణ్ణి, సంసారంలో ఉన్నా అరణ్యంలో ఉన్నా నేను ఎలా బంధింపబడతాను? నేను భగవంతుని బిడ్డను, రాజాధిరాజు బిడ్డను. నన్నెవరు బంధించగలరు? ఒక వ్యక్తి సదా ఆ విధంగా చింతన చేస్తే అతడు తప్పక ముక్తుడవుతాడు. పాము కాటు వేసినప్పుడు నాలో విషం ఎక్కలేదు అని దృఢంగా సంకల్పిస్తే ఆ విష ప్రభావాన్ని తొలగించుకోవచ్చు. అదే రీతిలో నేను బద్ధుణ్ణి కాను, నేను ముక్తుణ్ణి అని దృఢ నిశ్చయంతో పునరుచ్చరిస్తే అతడి యథార్థానికి అలాగే అవుతాడు, ముక్తుడే అవుతాడు. ఒకసారి ఎవరో నాకు ఒక క్రైస్తవ గ్రంథాన్ని ఇచ్చారు. అతడు నా గ్రంథాన్ని చదివి వినిపించమన్నాను. ఆ గ్రంథంలో కేవలం పాపం గురించే చెప్పబడింది. మీ బ్రహ్మ సమాజంలోనూ కేవలం పాపం గురించే వినవలసి వస్తుంది. సదా నేను బద్ధుణ్ణి అనుకునే దౌర్భాగ్యుడు బద్ధుడే కావటం నిశ్చయం. రేయింబవళ్ళు నేను పాపిని అంటూ తలపోసేవాడు వాస్తవానికి పాపిగానే రూపొందుతాడు. ఏమిటి, భగవన్నామాన్ని జపిస్తున్న నన్ను పాపం ఎలా అంటగలదు? ఇకపై నేను బద్ధుణ్ణి ఎలా అవుతాను? ఇలా చెప్పగల అచంచల విశ్వాసం భగవంతుడి పట్ల ఉండాలి. కృష్ణకిషోరు నిష్ఠాగరిష్ఠుడైన బ్రాహ్మణుడు. అతడు బృందావనం వెళ్ళినప్పుడు ఒకనాడు అటు ఇటు తిరుగుతుండగా అతడికి దాహం వేసింది. ఒక బావి వద్ద ఒక వ్యక్తి నిలబడి ఉండటం చూశాడు. అతడితో, ఏమయ్యా, కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? నీ కులం ఏమిటి అని అడిగాడు. అయ్యా, నేను నిమ్న కులానికి చెందినవాడిని అని జవాబిచ్చాడు ఆ వ్యక్తి. అందుకు కృష్ణకిషోరు, సరే, శివనామం ఉచ్చరించి నీటిని చేదివు అన్నాడు. భగవన్నామస్మరణతో శరీరం, మనస్సుతో పాటు సమస్తం పవిత్రమవుతాయి. పాపం, నరకం ఇత్యాదుల గురించే మాట్లాడుకోవటం ఎందుకు? ఓ భగవంతుడా, నిస్సంశయంగా నేను దుర్మార్గాలు చేశాను, మళ్ళీ అలా ప్రవర్తించను. ఇలా ఒకసారి చెప్పు. భగవన్నామం పట్ల విశ్వాసం కలిగి ఉండు. శ్రీరామకృష్ణులు దివ్య ప్రేమలో తన్మయులై ఇలా పాడసాగారు. ఓ దుర్గాయని పిలుచుచు అశువులు నే బాసినచో ఎటులీయవు ముక్తి నాకు ఎంతటి పాతకినైన నేను. ఓ దుర్గాయని పిలుచుచు అశువులు నే బాసినచో ఎటులీయవు ముక్తి నాకు ఎంతటి పాతకినైన నేను.
నేను జగజ్జనని నుండి కేవలం శుద్ధ భక్తినే కోరుకున్నాను. ఆమె పాదపద్మాల వద్ద పుష్పాలను సమర్పించి ఇలా ప్రార్థించాను. అమ్మా, ఇదిగో నీ పుణ్యం, ఇదిగో నీ పాపం, రెండినీ గైకొని నీ పట్ల శుద్ధ భక్తిని ప్రసాదించు. ఇదిగో నీ జ్ఞానం, ఇదిగో నీ అజ్ఞానం, రెంటిని స్వీకరించి నీ పట్ల శుద్ధ భక్తిని అనుగ్రహించు. ఇదిగో నీ పవిత్రత, ఇదిగో నీ అపవిత్రత, రెంటిని గైకొని అమ్మా నీ పట్ల శుద్ధ భక్తిని ప్రదానం చేయి. ఇదిగో నీ ధర్మం, ఇదిగో నీ అధర్మం, రెంటిని తీసుకొని నీ పట్ల శుద్ధ భక్తిని ప్రసాదించు. రాంప్రసాద్ పాటను ఒకదాన్ని వినండి. రావే మనసా షికారు పోదము కాళీ కల్పద్రుమంబునకు, ప్రోగు చేయుమా చెట్టు క్రిందను 4 పురుషార్థంబులను. రావే మనసా షికారు పోదము కాళీ కల్పద్రుమంబునకు, రాగవిరాగంబను భార్యలతో వెంబడి తెమ్ము విరాగమును, వివేకంబను ఆమె కుమారుని అడుగుము సత్య విచారణను. రావే మనసా షికారు పోదము కాళీ కల్పద్రుమంబునకు, శుద్ధాశుద్ధము అటునిటు నుండగా ఆనందాలయ సౌధమున, వాని నడుమనే పవ్వళించుటను నేర్చునదెప్పుడే ఓ మనస. ఏకపంచలో భార్యలిరువురను తృప్తిగా నుంచెడు దారి దొరికిన, అద్వితీయమగు శ్యామరూపమును సందర్శించగజాలితి నీవు. రావే మనసా షికారు పోదము కాళీ కల్పద్రుమంబునకు, అజ్ఞానాహంకారంబులు నీ తల్లిదండ్రులే ఓ మనస, తక్షణమే వారి తరిమివేయు నీ దృష్టి పదంబున పడకుండా. మోహము నిన్ను తన కూపమున లాగజూచిన ఓ మనస, ధీరతతోడ క్షాంతి కంబమును కౌగలించవే ఓ మనస. రావే మనసా షికారు పోదము కాళీ కల్పద్రుమంబునకు, పాపపుణ్యములను మేకలగట్టుము నిర్లిప్తతయను యూపమున, ఎదురు తిరిగిన జ్ఞాన ఖడ్గమున ఖండన చేయుమా పశువులను. దూరము నుండి బ్రతిమాలుముని పెద్ద భార్య సంతానమును, మాట విననిచో వారిని ముంచుము విజ్ఞానంబను సంద్రమున. రామప్రసాదు చెప్పిన మాటలు చేయగలుగుచో ఓ మనస, కొనియాడుచు నిన్ను కన్న తల్లి అని పిలిచెదనెప్పుడు ఓ మనస. రావే మనసా షికారు పోదము కాళీ కల్పద్రుమంబునకు, ప్రోగు చేయుమా చెట్టు క్రిందను 4 పురుషార్థంబులను. ఈ జన్మలోనే భగవత్ సాక్షాత్కారం ఎందుకు పొందలేరు? జనక మహారాజు అటువంటి సాక్షాత్కారం పొందాడు. ఈ ప్రపంచం కేవలం ఒక మాయామందిరంగా రాంప్రసాద్ అభివర్ణించాడు. భగవంతుడి పావన పాదాలను ఆరాధించితే తరువాత ఈ లోకమే ఒక్క ఆనంద సౌధం, ఆనందముగనిందు తిని త్రాగుచుందు, మతిలేని ఓ వైద్యకుల సంభవుండ, నీ చూపు విషయాలు పైనే చూచు. ఈ లోకమే ఒక్క ఆనంద సౌధం, ఆనందముగనిందు తిని త్రాగుచుందు. ఆ జనక మహారాజు అసమాన ఘనుడు,
ఏ లోపమాతనికి హపరమునందు ఇద్దాని అద్దాని తాననుభవించు పొరలేటి పాత్రలో తన పాలు గ్రోలు. ఈ లోకమే ఒక్క ఆనంద సౌధం, ఆనందముగా నిందు తిని త్రాగుచుందు. అందరూ నవ్వారు. హఠాత్తుగా ఎవరు జనక మహారాజు కాలేరు. మొదట్లో జనక మహారాజు ఏకాంత ప్రదేశంలో తపం ఆచరించాడు. ఈ సంసారంలో ఉంటూ ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ఏకాంత ప్రదేశాలకు పోయి ఆవాసం చేయాలి. సంసారం నుంచి బయటకు పోయి ఒంటరిగా ఉంటూ కనీసం 3 రోజుల పాటైనా భగవంతుడి కోసం విలపించితే అది కూడా మంచిదే. తీరిక చిక్కినప్పుడు ఏకాంతంలో కనీసం ఒక్కరోజైనా భగవచ్చింతం చేసినా అది కూడా మంచిదే. లోకులు భార్యాబిడ్డలకై కడివిడి కన్నీరు కారుస్తారు, కానీ భగవంతుడి కోసం ఎవరు విలపిస్తున్నారు? అప్పుడప్పుడు ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి భగవత్ సాక్షాత్కారానికై ఆధ్యాత్మిక సాధనలు తప్పక ఆచరించాలి. ఈ సంసారంలో ఉంటూ అనేక కర్మల్లో చిక్కుపడి సాధకుడు మనస్సును స్థిరపరచుకోవటంలో ప్రథమ దశలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బాటకు ఇరువైపులా ఉన్న చెట్లు మొక్కలుగా ఉన్నప్పుడు వాటి చుట్టూ కంచెలు కట్టాలి, లేకుంటే పశువులు వాటిని మేసివేస్తాయి. చెట్టు మొక్కగా ఉన్నప్పుడు కంచె అత్యవసరం. చెట్టు బోదె లావుగా బలిష్టంగా పెరిగాక కంచెను తీసివేయవచ్చు. అప్పుడు ఆ చెట్టుకు ఒక ఏనుగుని కట్టినా చెట్టుకు హాని కలగదు. విషయాసక్తి అనే రుగ్మత సన్నిపాత జ్వరం లాంటిది. సన్నిపాత రోగి గదిలో ఒక పెద్ద నీటి బిందె, ఒక ఆవకాయ జాడి ఉన్నాయనుకోండి. అతన్ని రోగ విముక్తుడిని చేయాలంటే ఆ గది నుండి అతన్ని తరలించాలి. విషయలోలుడు సన్నిపాత రోగి వంటివాడు. సుఖాన్నిచ్చే వివిధ వస్తువులే ఆ పెద్ద నీటి బిందె. ఆ వస్తువులను అనుభవించాలన్న తృష్ణే దాహం. ఆవకాయ పేరు వినగానే నోరూరుతుంది. దాన్ని దగ్గరకు కూడా తీసుకొని రానక్కర్లేదు. అతడి చుట్టూ అవి ఉన్నాయి. ఆవకాయ అంటే స్త్రీ సాంగత్యం మొదలైనవి. కనుకనే ఏకాంతవాస చికిత్స అవసరమై ఉంది. వివేక వైరాగ్యాలు సముపార్జించిన తర్వాతనే సంసారంలోనికి ప్రవేశించడం మంచిది. సంసార సాగరంలో కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే 6 మొసళ్ళున్నాయి. ఒంటికి పసుపు రాచుకొని ఆ తర్వాత నీళ్ళలో దిగితే మొసళ్ళ భయం ఉండదు. వివేక వైరాగ్యాలే ఆ పసుపు. సదసద్విచారణను వివేకం అంటారు. భగవంతుడు ఒక్కడే సత్యం, నిత్యం. దక్కినదంతా అసత్యం, అనిత్యం. కేవలం 3 నాళ్ళ ముచ్చటే అనే ఎరుకే వివేకం. నువ్వు భగవంతుడి పట్ల తీవ్ర అనురాగాన్ని అలవర్చుకోవాలి. భగవంతుడికై ప్రేమను అనుభూతం చేసుకోవాలి. ఆయన వైపు ఆకర్షితుడు కావాలి. బృందావన గోపికలు శ్రీకృష్ణుడి పట్ల ఇలాంటి ఆకర్షణ కలిగి ఉన్నారు. మీకోసం ఒక పాట పాడతాను. విన్నారే సఖులార విన్నారే మీరు, నా శ్యామ మోహనుని ఆ మురళిరవలి. విన్నారే సఖులార విన్నారే మీరు, నా శ్యామ మోహనుని ఆ మురళిరవలి. అల్లంత దూరాన ఆవనాంతరిని మోహనాంగుని మధుర మురళి మ్రోయింపబడి, కాచుకొని కృష్ణుండు వేచియుండెను దారి, వేగనాథని చేరి ఎగిరిపోవలెనెప్పుడు. విన్నారే సఖులారా విన్నారే మీరు, నా శ్యామ మోహనుని ఆ మురళిరవళి. చేరి నాతో కూడా అరుదెంతురాటకు, చెలులార తెలుపుడి నిలిచిపోదురైటను. నా శ్యామనామము నామమాత్రము మీకు, నా కన్ననో అతడు హృదయమందలి వ్యధ. విన్నారే సఖులార విన్నారే మీరు, నా శ్యామ మోహనుని ఆ మురళిరవళి. చెవులతో ఆరవము చేరి వినెదరు మీరు, అది నాకు హృదయాంతరాళంబులో మ్రోగు. ఆ మురళి పిలిచినది వేరావే ఓ రాధ,
ఈ నికుంజము నీవు రాలేకున్న శోభిల్లదు. విన్నారె సఖురార విన్నారె మీరు, నా శ్యామమోహనుని ఆ మురళిరవళి. శ్రీరామకృష్ణుడు అశ్రుపూరిత నయనాలతో ఆ పాట పాడి కేశవ్ తదితర బ్రహ్మసమాజ భక్తులతో ఇలా అన్నారు: మీరు రాధాకృష్ణులను అంగీకరించినా అంగీకరించకున్నా వారి పరస్పర ఆకర్షణను దయచేసి అంగీకరించండి. భగవంతుడికై అదే విధమైన వ్యాకులతను మీ హృదయాల్లో కల్పించుకోండి. భగవత్ సాక్షాత్కారానికి మీకు కావలసిందంతా ఆ వ్యాకులతే సుమా. సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. క్రమంగా నదిలో పోటు ప్రారంభమైంది. స్టీమర్ కలకత్తా వైపుగా సాగిపోతోంది. హౌరా బ్రిడ్జి క్రిందిగా దాటి బొటానికల్ గార్డెన్స్ సమీపంలోనికి వచ్చింది. నదిలో కాస్త ముందుకు వెళ్ళవలసిందని స్టీమర్ కెప్టెన్కు చెప్పటం అయింది. శ్రీరామకృష్ణులు వచనామృతం గ్రోలటంలో మంత్రముగ్ధులైపోయిన ప్రయాణికులకు అప్పుడు సమయం ఎంత అయిందో లేక తాము ఎంత దూరం వచ్చామో ఎరుకే లేకపోయింది. కేశవ్ బొరుగులు కొబ్బరి ముక్కలు అందరికీ ఇచ్చాడు. అతిథులు తమ వస్త్రపు కొంగుల్లో వీటిని ఉంచుకొని తినసాగారు. ప్రతి ఒక్కరూ సంతోషంలో మునిగిపోయారు. కానీ కేశవ్, విజయ్ ముభావంగా ఉండటం శ్రీరామకృష్ణులు గమనించారు. వారిద్దరిని సమాధానపరచడానికి ఆతురత చెందారు. శ్రీరామకృష్ణులు కేశవ్తో, ఇటు చూడు, విజయ్ వచ్చాడు. మీ కలహం శివుడు రాముడు మధ్య యుద్ధం లాంటిది. శివుడు రాముడి గురువు. వారిద్దరూ పరస్పరం యుద్ధం చేసినా వెంటనే సమాధానపడ్డారు. కానీ శివుడి భూతగణాలు, రాముడి వానర సైన్యం మాత్రం తమ జగడాలను మానలేదు. అందరూ గొల్లులు నవ్వారు. అటువంటి కలహాలు చుట్టుపక్కలలో కూడా జరుగుతాయి. శ్రీరాముడు తన సొంత కుమారులైన లవకుశలతో యుద్ధం చేయలేదా? తల్లి కుమార్తె కలిసి ఒకే ఇంట్లో నివసిస్తూ ఒకే ఆధ్యాత్మిక గమ్యంతో వేరువేరుగా శ్రావణ మంగళవార వ్రతాలు ఆచరిస్తారు. తల్లి సంక్షేమం కుమార్తె సంక్షేమానికి భిన్నమైనట్లుగా. కానీ ఒకరికి మంగళమైతే మరొకరికి మంగళమే అవుతుంది కదా. అదే తీరులో నీకు ఒక ఆధ్యాత్మిక సమాజం ఉంది. విజయ్ కూడా తనకు ఒకటి ఉండాలని భావిస్తున్నాడు. ఇవన్నీ ఉండవలసినవే అని నా భావం. సాక్షాత్తు భగవదవతారుడైన శ్రీకృష్ణుడు గోపికలతో బృందావనంలో లీలా నాటకం జరుపుతున్నప్పుడు జటిల కుటిలనే దుష్టచిత్తులు రంగప్రవేశం చేశారు. ఎందుకు అని నువ్వు అడగవచ్చు. అందుకు జవాబు ఏంటో తెలుసా? దుష్టచిత్తులు లేకుంటే లీలా నాటకం బొత్తిగా రక్తి కట్టదు. శ్రీరామానుజులు విశిష్టాద్వైతవాదులు, కానీ వారి గురువు పూర్తిగా అద్వైతవాది. పరస్పరం వారు విభేదించుకునేవారు. ఒకరి వాదాన్ని మరొకరు ఖండించేవారు. అలా సర్వదా జరుగుతూనే ఉంటుంది. కానీ గురువుకు శిష్యుడు తన సొంతవాడే కదా. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ సత్వస్తమోస్తభ్యధికః కుతోన్యో లోకత్రయేత్యప్రతిమవ ప్రభావ. శ్రీరామకృష్ణుల గోష్ఠిలో ఆయన పలుకులు ఆలకించి అందరూ ఆనందంలో ఓల్లాడారు. మరల శ్రీరామకృష్ణుల కేశవ్తో, మీరు వ్యక్తుల స్వభావం తెలుసుకోకుండా శిష్యులుగా చేర్చుకుంటారు. అందుచేతనే వారు ఇలా విడిపోతున్నారు. వ్యక్తులందరూ నిజానికి ఒకే మాదిరిగా ఉంటారు. కానీ వారి వారి స్వభావాలు విభిన్నాలు. కొందరిలో సత్వగుణం అధికం,
మరికొందరిలో రజోగుణం పాలు ఎక్కువ, ఇంకా కొందరిలో తమో గుణం అధికంగా ఉంటుంది. కజ్జికాయలు పైకి చూడటానికి ఒకే రకంగా ఉంటాయి, కానీ లోపలి పూర్ణం వేరువేరుగా ఉంటుంది. కొందరు కొబ్బరి కూర ఎక్కువగా వేస్తారు. నా వైఖరి ఏమిటో తెలుసా? నా వరకు నేను తింటాను, ఆనందంగా జీవిస్తాను, అంతే. తక్కినదంతా అమ్మే చూసుకుంటుంది. నా శరీరాన్ని నొప్పించే 3 పదాలు ఉన్నాయి. అవేమిటో తెలుసా? గురు, కర్త, తండ్రి. సచ్చిదానందుడు ఒక్కడే గురువు, అతడొక్కడే శిక్షణ గరపగలడు. భగవంతుడి పట్ల నా వైఖరి బిడ్డకు తన తల్లి పట్ల ఉండే భావమే. మానవ గురువులు లక్షలాది లభిస్తారు. అందరూ గురువులు కావాలనే వాంఛిస్తారు, కానీ శిష్యులుగా ఉండటానికి ఎవరు హెచ్చరిస్తారు? ఇతరులకు బోధించటం ఎంతో కష్టం. భగవంతుడు ప్రత్యక్షమై ఆదేశించే పక్షంలోనే ఆ వ్యక్తి బోధించవచ్చు. నారదుడు, శుకుడు మొదలైన ఋషులు భగవంతుని నుండి ఆదేశాన్ని పొందారు. శంకరుడు కూడా ఆ కోవలోని వాడే. భగవదాదేశం లేనప్పుడు నీ మాటలు ఎవరు ఆలకిస్తారు? కలకత్తా వాసులు ఎంత సునాయాసంగా ఉద్విగ్నులు అవుతారో మీకు తెలీదా? పొయ్యిలో కట్టెలు మండుతున్నంత వరకు గిన్నెలోని పాలు కాగి పొంగుతుంటాయి. కట్టెలను బయటికి లాగివేస్తే అంతా స్తబ్దమవుతుంది. కలకత్తా వాసులకు సంచలనాత్మక విషయాల పట్ల ఆసక్తి. ఓ ఫలానా చోట వారు నీటి కోసం బావి తవ్వుతూ ఉండటం మీరు చూసి ఉంటారు. రాయి పడగానే ఆ చోటు వదిలివేసి వేరే చోట తవ్వుతారు. అక్కడ యాదృచ్ఛికంగా ఇసుక పడుతుంది. ఈ 2వ చోటును కూడా వదిలి మరొక చోట తవ్వటం మొదలు పెడతారు. అలా ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. తనకు భగవదాజ్ఞ అయిందని కేవలం భావిస్తే మాత్రం చాలదు సుమా. భగవంతుడు మనిషికి దర్శనమిచ్చి మాట్లాడతాడు కూడా. అటువంటప్పుడు భగవదాజ్ఞను పొందవచ్చు. భగవదాజ్ఞను పొందిన గురువు వాక్కుల్లో ఎంతటి శక్తి ఇమిడి ఉంటుందో తెలుసా? ఆ శక్తి మహాపర్వతాలను సైతం కదిలించి వేస్తుంది. కేవలం ఉపన్యాసాలు దంచటమా? జనం కొన్ని రోజులు వారి పలుకులు వింటారు, ఆ తర్వాత వాటిని మర్చిపోతారు. కేవలం మాటలు చేతలను జయించలేవు. కామార్పకూరులో హల్దార్పకూరు అనే చిన్న చెరువు ఉంది. ప్రతిరోజు కొందరు ఆ చెరువు గట్లను మరుగుదొడ్డిగా ఉపయోగించేవారు. ప్రొద్దుట స్నానార్థం వచ్చిన గ్రామస్తులు చెరువు గట్లను అశుద్ధపరిచిన వారిని పెద్దగా తిట్టుకునేవారు. కానీ మర్నాటి ఉదయం వారికి అదే అశుద్ధం దర్శనమిచ్చేది. ఈ దుశ్చర్య ఆగల. ఆఖరికి గ్రామస్తులు ఈ విషయం గురించి అధికారులకు తెలియజేశారు. ఫలితంగా ఒక గుమాస్తా పంపబడ్డాడు. అతడు చెరువు గట్టుపై ఇక్కడ ఎవరూ అశుద్ధం చేయరాదు అనే నోటీసు అంటించి వెళ్ళిపోయాడు. అంతటితో ఈ దుశ్చర్య ఆగిపోయింది. ఇతరులకు బోధించాలంటే అధికారిక ఆమోదం పొంది ఉండాలి, లేకుంటే బోధన అపహాస్యంగా పరిణమిస్తుంది. తానే అజ్ఞాని ఇతరులకు జ్ఞానోపదేశం చేయటానికి పూనుకోవటం ఏమిటి? ఇది ఒక అంధుడు మరొక అంధుడికి దారి చూపటం లాంటిది. అలా బోధ చేయటం మేలు కంటే కీడే ఎక్కువ వాటిల్వ చేస్తుంది. భగవత్ సాక్షాత్కారానంతరం అంతర్దృష్టి కలుగుతుంది. ఆ తర్వాతనే ఒక వ్యక్తిలోని ఆధ్యాత్మిక రుగ్మత నిర్ధారించి సముచిత ఉపదేశం చేయగలుగుతాం. అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. భగవదాదేశం లేకుంటే మనిషికి నేను జనులకు ఉపదేశం చేస్తున్నాను అని అహంకారం జనిస్తుంది. ఈ అహంకారం అతడి అజ్ఞానజనితమే. అజ్ఞాని తాను కర్తనని భావించుకుంటాడు కదా. భగవంతుడే కర్త, ఆయనే సమస్తం చేస్తున్నాడు, నేనేమీ చేయటం లేదు. ఇలా భావిస్తున్న వ్యక్తే నిజానికి జీవన్ముక్తుడవుతాడు. నేను కర్తననే భావం నుండే
మనిషి యొక్క సమస్త దుఃఖాలు, అశాంతి ఉద్భవిస్తాయి. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచరన్ అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. లోకానికి హితం వనకూర్చాలని మీరు పలుకుతారు. ఈ లోకం అంత చిన్న విషయమా? మీరెవరు లోకానికి హితం చేయటానికి? మొదట భగవత్ సాక్షాత్కారం పొందండి. ఆధ్యాత్మిక సాధనల ద్వారా ఆయన్ని దర్శించండి. ఆయన శక్తి ప్రసాదిస్తే ఆ తర్వాత ఇతరులకు హితం వనకూర్చగలరు, లేకుంటే లేదు. అలా అయితే భగవత్ సాక్షాత్కారం పొందే వరకు మా విద్యుక్త కర్మలను విడిచివేయాలా అని ఒక బ్రహ్మ సమాజ భక్తుడు అడిగాడు. అక్కర్లేదు, మీ విద్యుక్త కర్మలను ఆపుకోవటం ఎందుకు? భగవచ్చింతన, భగవన్నామ సంకీర్తన, నిత్యకర్మలు ఇవన్నీ చేయవలసిందే. మరలా భక్తుడు, ధన సంపాదన మొదలైన మా లౌకిక కర్తవ్యాల మాట ఏమిటి అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు, అవును, వాటిని కూడా నిర్వర్తించవలసిందే, కానీ జీవనయాత్రకు వలసినంతవరకే సుమా. అదే సమయంలో ఏకాంత ప్రదేశంలో అశ్రుపూరిత నయనాలతో భగవంతుణ్ణి ఆ లౌకిక కర్తవ్య నిర్వహణ నిష్కామ భావంతో జరిగేట్లుగా ప్రార్థించాలి. ఆయనకు ఇలా విన్నవించుకోవాలి. ఓ భగవంతుడా, నా కర్తవ్యాలను తగ్గించి వేయి తండ్రి. లేకుంటే ఓ భగవాన్, నేను అనేక లౌకిక కర్మల్లో చిక్కుకోవటం ద్వారా నిన్ను మర్చిపోతున్నాను. నేను నిష్కామ కర్మలు అనుష్ఠిస్తున్నానని భావించవచ్చు, కానీ అవి సకామ కర్మలుగా మారుతాయి. పేదలకు దాన ధర్మాలు అధికంగా చేయబోయినప్పుడు పేరు ప్రతిష్టలపై మోజు కలిగే ప్రమాదం ఉంది. ఒకసారి శంభు మల్లిక్ వైద్యశాలలు, పాఠశాలలు, బాటలు, చెరువులు మొదలైనవి నిర్మించాలని నాతో చెప్పాడు. అప్పుడు నేను ఇలా అన్నాను, నీ దారి తప్పించి అలాంటి పనులకై ఎదురు చూడకు. నీ ముందుకు వచ్చే అత్యవసరమైన కార్యాలనే చేపట్టు. అది నిర్లిప్తతా భావంతో ఆచరించాలి. కావాలని అనేక కార్యకలాపాల్లో పాల్గొనటం కూడా మంచిది కాదు. అందువల్ల భగవంతుణ్ణి విస్మరించడం జరగవచ్చు. కాళీఘాట్ ఆలయ విషయానికి వస్తే కొందరు తమ పూర్తి సమయాన్ని పేదలకు ధర్మం చేయటంలో గడిపేస్తారు. కాళికాదేవి దర్శనానికి వారికి సమయం ఉండదు కదా. గుంపులో చొరబడి అందరినీ త్రోసుకుంటూ అయినా సరే ఏదో విధంగా ముందు దేవి దర్శనం చేసుకోవాలి. అటు తర్వాత ధర్మం చేసినా చేయకపోయినా ఇక నీ ఇష్టం. మనస్సంతృప్తిగా పేదలకు ధర్మం చేయవచ్చు, నువ్వు ఆ విధంగా భావిస్తే. భగవత్ సాక్షాత్కార సముపార్జనలో కర్మ నిర్వహణ కేవలం ఒక సాధన మాత్రమే. అందుకే శంభు మల్లిక్ని, భగవంతుడు నీ ఎదుట ప్రత్యక్షమైతే వైద్యశాలలు, ఔషధశాలలు నిర్మించమని కోరుకుంటావా అని అడిగాను. భక్తుడు ఎన్నటికీ అలా కోరడు. పైగా అతడు ఇలా అంటాడు, ఓ ప్రభు, నీ పాదపద్మాల వద్ద నాకు ఒక స్థానం కల్పించు. సర్వదా నన్ను నీ సాన్నిధ్యంలో ఉంచుకో. నీ పాదపద్మాల పట్ల శుద్ధభక్తిని కలిగేట్లు అనుగ్రహించు. కర్మయోగం అతి కఠినమైంది. ఈ కలియుగంలో శాస్త్రవిహిత కర్మలు నిర్వర్తించడం ఎంతో కష్టం. నేటి కాలంలో జీవులు అన్నగత ప్రాణులు. మనిషి శాస్త్రవిహిత కర్మలు విశేషంగా నిర్వర్తించలేడు. ఓ ఫలానా వ్యక్తి జ్వరంతో మంచం పట్టాడనుకోండి, స్వదేశ చికిత్సా విధానంలో నెమ్మదిగా రోగ నిదానం చేయ ప్రయత్నిస్తే త్వరలోనే అతడు హరి అంటాడు. రోగి ఎక్కువ ఆలస్యాన్ని తట్టుకోలేడు. ప్రస్తుతం డి గుప్తా ఔషధ మిశ్రం అంటే ఎక్కువ మోతాదులో క్వినైన్ ఉన్న ఔషధం వాడటం సముచితం. కలియుగానికి భగవన్నామ సంకీర్తన, ప్రార్థనలతో కూడిన భక్తి యోగం ఉత్కృష్ట విధానం. భక్తి యోగమే నేటి యుగధర్మం.
హరినామ సంకీర్తన, దేవీ గుణగానం చేస్తున్న మీరంతా ధన్యులు. మీ వైఖరి నాకు నచ్చింది. వేదాంతవాదుల మాదిరి జగత్తు స్వప్నం అని మీరు పేర్కొనరు. మీరు వారిలా బ్రహ్మజ్ఞానులు కారు, మీరు భక్తులు. మీరు భగవంతుణ్ణి వ్యక్తిగా పరిగణించడం కూడా మంచి పద్ధతే. మీరు భగవద్భక్తులు. పరమ వ్యాకులతతో మీరు పిలిస్తే ఆ భగవత్ సాక్షాత్కారం మీకు తప్పక లభిస్తుంది. కాయలాఘాట్ వద్ద పడవ లంగర్దించారు. అందరూ దిగసాగారు. బయటకు వచ్చి చూసేసరికి వారికి పున్నమిచంద్రుడు దర్శనమిచ్చాడు. చెట్లు, భవనాలు, గంగానదిపై నడయాడే పడవలు పండు వెన్నెల కాంతిలో స్నానం చేసినట్లున్నాయి. శ్రీరామకృష్ణుల కోసం ఒక బండిని కేకవేశారు. శ్రీరామకృష్ణులతో పాటు కొందరు భక్తులు బండి ఎక్కారు. శ్రీరామకృష్ణులు కేశవ్ గురించి అడిగారు. వెంటనే కేశవ్ అక్కడికి వచ్చి శ్రీరామకృష్ణుల దక్షిణేశ్వర తిరుగు ప్రయాణానికి చేస్తున్న ఏర్పాట్ల గురించి విచారించాడు. తర్వాత కేశవ్ శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేసి పాదధూళి స్వీకరించి సెలవు పుచ్చుకున్నాడు. బండి ఐరోపియన్లు నివసించే ప్రాంతం గుండా వెళుతోంది. ప్రకాశమానమైన బాటకు ఇరువైపులా అందంగా తీర్చిదిద్దబడినట్లు కట్టబడిన భవంతుల దృశ్యాన్ని తిలకిస్తూ శ్రీరామకృష్ణులు ఆనందిస్తున్నారు. హఠాత్తుగా శ్రీరామకృష్ణులు, నాకు దాహం వేస్తోంది, ఏం చెయ్యాలి అన్నారు. కేశవ్ మేనల్లుడైన నందలాల్ ఇండియా క్లబ్ ముందు బండిని ఆపించి మేడ మీదకు వెళ్ళి ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని వచ్చాడు. ఆ గ్లాసు పరిశుభ్రంగా కడిగిందేనా అని శ్రీరామకృష్ణులు అడిగారు. నందలాల్ అవుననగానే ఆయన ఆ గ్లాసుతోనే నీళ్లు త్రాగారు. బండి వెళుతూ ఉంటే శ్రీరామకృష్ణులు తమ తలను కిటికీ గుండా బయటకు పెట్టి జనాన్ని, వాహనాలను, గుర్రాలను, వెన్నెలతో వెల్లివిరిసిన వీధులను చూస్తూ చిన్నపిల్లవాళ్ళ ఆనందిస్తున్నారు. అప్పుడప్పుడు ఐరోపియన్ స్త్రీలు పియానో నేపథ్యంలో పాడుతూ ఉండటం ఆలకిస్తూ పరమానంద స్థితిలో ఉన్నారు. బండి సురేష్ మిత్ర ఇంటి ముందు ఆగింది. సురేష్ మిత్ర శ్రీరామకృష్ణుల పరమభక్తుడు. శ్రీరామకృష్ణులు ఇతన్ని ఆప్యాయంగా సురేంద్ర అని పిలిచేవారు. ఆ సమయంలో సురేంద్ర ఇంట్లో లేడు. ఇంట్లోని వారి క్రింది భాగంలో ఒక గదిని శ్రీరామకృష్ణుల ఆయన అనుయాయుల కోసం తెరిచి ఉంచారు. బండి బాడుగ ఇవ్వవలసి ఉంది. సురేంద్ర ఇంట్లో ఉండి ఉంటే బాడుగ అతడిచ్చేవాడు. శ్రీరామకృష్ణులు ఒక భక్తుడితో ఇలా అన్నారు, బండి బాడుగను ఇంట్లోని ఆడవారిని చెల్లించమని నువ్వు అడగవచ్చు కదా. ఇంటి యజమాని దక్షిణేశ్వరానికి వస్తూ ఉండటం తప్పక వారు ఎరిగే ఉంటారు. నేను వారికి అపరిచితుణ్ణి కాను కదా. అందరూ నవ్వారు. నరేంద్రుడు ఆ ప్రాంతంలో వసిస్తూ ఉండటంతో అతనికి కబురు పంపారు. ఈలోపు శ్రీరామకృష్ణులను, భక్తులను మేడ మీద గదిలోకి ఆహ్వానించి తీసుకువెళ్ళారు. ఆ గది నేలపై ఒక తివాచి, ఒక తెల్ల వస్త్రం పరచబడి ఉన్నాయి. కొన్ని మెత్తలు కూడా అమర్చబడి ఉన్నాయి. గది గోడకు సురేంద్రుడి కోసం ప్రత్యేకంగా చిత్రించబడిన ఒక తైలవర్ణ చిత్రం వేలాడుతుంది. ఆ తైలవర్ణ చిత్రంలో శ్రీరామకృష్ణులు కేశవ్కి హిందూ, క్రైస్తవ, మహమ్మదీయ, బౌద్ధాది మతాల సమన్వయాన్ని తెలుపుతున్నట్లు చిత్రించబడింది. ఈ చిత్రాన్ని చూపి కేశవ్ ఒకసారి ఈ భావాన్ని ఊహించిన వ్యక్తి ధన్యుడు అన్నాడు. శ్రీరామకృష్ణులు ఆనందంగా భక్తులతో మాట్లాడుతున్నప్పుడు నరేంద్రుడు వచ్చాడు. అప్పుడు ఆయన ఆనందం ద్విగుణీకృతమైంది. తమ యువ శిష్యుడితో ఆయన ఇలా అన్నారు, ఈరోజు మేమంతా కేశవ్తో పడవలో విహరించి వచ్చాం. విజయ్ మరికొందరు బ్రహ్మ సమాజ భక్తులు కూడా ఉన్నారు. మాను చూపుతూ, ఇతన్ని అడుగు, కేశవ్ విజయ్లతో నేనేం అన్నాను? తల్లి, కుమార్తె విడివిడిగా మంగళవారం వ్రతాలు ఆచరిస్తారు. ఒకరికి మేలు కలిగితే మరొకరికి కలిగినట్లే. అయినప్పటికీ దుష్టచిత్తులైన జటిల, కుటిలల ప్రవేశం నాటకం రక్తి కట్టడానికి అత్యవసరం అని కూడా కేశవ్తో చెప్పాను. అంతే కదా అన్నారు మాతో. అవునండి, నిజమే అన్నాడు మా.
అప్పటికి బాగా పొద్దుపోయింది. సురేంద్ర ఇంకా తిరిగి రాలేదు. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వర ఆలయ ఉద్యానవనానికి వెళ్ళాలి. ఆయన కోసం బండి తీసుకువచ్చారు. మా నరేంద్రుడు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నారు. వెన్నెల కాసే వీధుల గుండా శ్రీరామకృష్ణుల బండి దక్షిణేశ్వరం వైపుగా బయలుదేరింది.